జుక్కల్ నియోజకవర్గం మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలు మరియు ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాలపై చర్చించారు. కొన్ని శాఖల పనితీరు పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నియోజకవర్గంలోని పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల ఆఖరితో సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో ఈ 5 ఏళ్ల పదవీకాలంలో ప్రజలకు వారు అందించిన సేవలను ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్స్ ఏవైతే హోల్డ్లో ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సంబంధించిన వరకు ఆల్రెడీ 5 మండలాలు కూడా జియో ఉంది. ఆ జియో ఇంప్లిమెంట్ చేయడం పెద్ద టైం పట్టదు. ఒక 1 వీక్ 10 డేస్లో ఆ వర్క్ తప్పకుండా స్టార్ట్ అవుతుంది. అయితే కండవల్లూరు టు కండవల్లూరు అనేది ఈ రోడ్ 4 కిలోమీటర్ రోడ్ అనేది మన జుక్కల్ టు వజ్రకండి రోడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయింది కదా. మళ్ళీ మీరందరూ ఎలక్ట్ కావాలని చెప్పేసి మళ్ళీ గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఒకవేళ మీరు రాకపోయినప్పటికీ మీ యొక్క అనుభవము ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. సర్పంచ్ పదవి అనేది ఎంతో ప్రముఖమైనటువంటి పదవి. మీరు చేసేటువంటి సేవ, ప్రజలకు చేసినటువంటి సేవ, అందరికీ గుర్తుండేటటువంటి సేవ మీరు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరొకసారి మీరు ప్రజలలో ఉండి ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళకున్న సమస్యల పరిష్కారంలో కృషి చేసినందుకు మిమ్మల్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు. మరి మీ యొక్క ఈ చివరి సమావేశం అయినప్పటికీ మీ కీర్తి, ఆ తర్వాత మీరు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు ప్రజా జీవితంలో ఉన్నందుకు మీకు అందరికీ నేను ఎంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకంతా శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే మన ముఖ్యంగా సర్పంచ్గా చెప్తా ఉన్నా, మీకు పోయింది పదవి మాత్రమే ఉండకపోవచ్చు, కానీ మీ ప్రాముఖ్యత, మీ యొక్క సేవ నియోజకవర్గానికి అవసరం ఉన్న విషయం మీరు గమనించండి. దయచేసి మీరు ప్రజాసేవలోనే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. నేను చేసే పనిలో కూడా మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.